చీకటి చీకటి ప్రదేశంలో ఒక స్ట్రీట్ లైట్ కింద చాలా వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటుంటే ఒక వ్యక్తి వచ్చి, అరే బాబు ఏం వెతుకుతున్నాం, ఎంత కంగారు అవుతున్నాం, ఏం పోయింది అంటే, మా పెళ్ళి ఉంగరం పోయింది, అది లేకపోతే మా భార్య అన్నం పెట్టదు, అది పట్టుకునే వాళ్ళు ఇప్పుడు, లేదంటే చాలా గొడవలు అయిపోతాయి ఇంట్లో, సో దానికోసం వెతుక్కుంటున్నాను అని చెప్పాడు. చెప్పగానే ఆయన కూడా వేరే వ్యక్తికి కూడా కొంచెం జాలేసి ఆయన కూడా వెతకడం స్టార్ట్ చేశారు. ఆయనతో పాటు ఇంకా చాలామంది రావడం మొదలు పెట్టారు. మొత్తం అక్కడ ఉన్న ఇసుకనంతా మట్టినంతా జల్లెడ పట్టేశారు. అయినా కానీ ఉంగరం దొరకలేదంట. ఏంటిది ఉంగరం దొరకట్లేదని ఒక ఆయన డౌట్ వచ్చింది. అరే బాబు అసలు ఏం జరిగింది చెప్పు అని అడిగాడంట. అడిగితే ఆయన అన్నాడంట, నేను అక్కడి నుంచి వస్తా ఉన్నప్పుడు నా ఉంగరం పడిపోయింది, దానికోసం వెతుకున్నానంటే, ఎక్కడ పడింది నిజంగా కరెక్ట్గా చెప్పి ఎక్కడ పడింది స్పాట్ అంటే, అక్కడెక్కడో పడింది అన్నాడంట. మరి అక్కడెక్కడో పడితే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారా అంటే, ఇక్కడ లైట్ ఉంది కదా అన్నాడంట. అక్కడ ఎంతకాలం వెతికితే ఆ ఉంగరం దొరుకుతుంది? ఎంతకాలం వెతికితే ఆ ఉంగరం అక్కడ దొరుకుతుంది? చెప్పండి, దొరుకుతుందా? ఏం చేయాలి దొరకాలంటే? ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడికి వెళ్ళి ఆ లైట్ తీసుకుని వెళ్ళి అక్కడ వెతికితే నిమిషాలు దొరుకుతుంది, ఎవరో తీయకపోతే. అంతే కదా? సో ఎక్కడైతే ఈయన వెతుకుతున్నాడో స్ట్రీట్ లైట్ కింద లైట్ ఉంది కాబట్టి అని తన జీవితాంతం వెతికినా కానీ అది దొరకదు. అర్థమైందా? సో నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న మాటలు ఏంటంటే, వీఆర్ ఆల్ సర్చింగ్. మనం అందరం వెతుకుతున్నాం. వీఆర్ ఆల్ సర్చింగ్, మనం అందరం వెతుకుతున్నాం. ఒక ఆయన అన్నాడు, మనిషి రాతి యుగం నుంచి రాకెట్ యుగంలోకి వెళ్ళాడు. మ్యాన్ గ్రోన్ ఫ్రమ్ రాక్ ఏజ్ టు రాకెట్ ఏజ్. ఓకే, రాతి యుగం నుంచి రాకెట్ నడిపే యుగం వరకు వెళ్ళాడు. స్టిల్ హీ సర్చింగ్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఓకే, అతను ఇంకా సంతృప్తి కోసం వెతుకులాడుతూ ఉన్నాడు. డిజైరింగ్ ఫర్ డిగ్నిటీ, తనకి ఒక హుందాతనం రావాలని లేదంటే పేరు రావాలని కోరుకుంటూ ఉన్నాడు. అండ్ లాంగింగ్ ఫర్ లవ్, ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకులాడుతూ ఉన్నాడు. వీఆర్ ఆల్ సర్చింగ్, మనం అందరం వెతుకుతా ఉన్నాం. బైబిల్లో కూడా కొంతమంది వెతుకుతా ఉన్నారు. కొన్ని మీకు అందరూ తెలిసిన మాటలే కదా. కొంతమంది వెతుకుతా ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ అసలు నిజంగా ఎవరు వెతుకుతున్నారు, అది దొరికిందా లేదా అనేది చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు తెలుసు, చాలాసార్లు మెసేజ్లు ఉంటాం. ఈ 4వ అధ్యాయంలో ఎవరు ఉంటారు? సమరయ స్త్రీ. 4వ అధ్యాయంలో ఎవరు ఉంటారు? సమరయ స్త్రీ. ఈమె వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతుంది అంటే భక్తల్లో కాదు, భక్తల్లో. ఒకరి తర్వాత ఒకరు. ఏం వెతుకుతుంది అంటే షీ సర్చింగ్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఏదో తనకి ఒక అండ ఉండాలి, లేదంటే నన్ను అర్థం చేసుకునేవాడు ఉండాలి, నన్ను నిజంగా ప్రేమించేవాడు ఉండాలి అని వెతుకుతా ఉంది. ఎంతమందిని మార్చిందంట? 5గురిని ఆల్రెడీ మార్చింది. అంటే వాళ్ళ జీవితాన్ని మార్చలేదు, టోటల్గా మనిషినే మార్చేసింది. ఓకేనా? మనం అనుకుంటా కదా, నా భర్తను మార్చాలని ప్రార్థన చేయండి అంటాం కదా. ఆ భర్త మారటం అంటే మామూలుగా ఆయన వ్యక్తిత్వం మారలేదు, వ్యక్తే మారిపోయాడు. ఎన్నిసార్లు మారాడు? 5 సార్లు మారిపోయాడు. ఇప్పుడున్న వ్యక్తి మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి కాదు. ఓకే, ఈమె వెతుకుతుంది ఎక్కడ? రాంగ్ ప్లేస్. ఓకే, ఇంకొక ఆయన వెతుకుతున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనాల వరకు మనం చూస్తే ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. ఈ వ్యక్తి గురించి కూడా మనం చాలాసార్లు విన్నాం. ఈ వ్యక్తి ఎవరు? బెతెస్దా అనే కోనేటి వద్ద 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. నిలబడలేడు, నడవలేడు,
మా సరైన ఇదిలో లేడు. 38 సంవత్సరాలుగా వెతుకుతున్నాడు. దేన్ని వెతుకుతున్నాడు? స్వస్థతని. ఓకే, ఫిజికల్ హీలింగ్, స్వస్థత కోసం వెతుకుతా ఉన్నాడు. 38 సంవత్సరాలుగా లాంగ్ లాస్టింగ్ సర్చ్ ఫర్ హీలింగ్. ఓకే, 38 ఇయర్స్గా వెతుకుతున్నాడు. ఎక్కడ అంటే రాంగ్ ప్లేస్లో. యూదులుగా ఈ వ్యక్తి ఒక యూదుడిగా ఈ ప్రదేశంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే యూదులు ఈ ప్రదేశాన్ని, ఇతరున్న ప్రదేశాన్ని పవిత్ర స్థలంగా భావించరు. యూదులు పవిత్ర స్థలంగా భావించేదేంటి? పవిత్ర స్థలంగా భావించేదేంటి? యెరూషలేము. ఓకే, ఈ బెతెస్దా కోనేరు అనేది యూదులు పవిత్రంగా భావించరు. అక్కడికి వెళ్ళి హీలింగ్ పొందడానికి, స్వస్థత పొందడానికి ఎవరు ఇష్టపడరు. కానీ యూదుడైన ఈ వ్యక్తి రాంగ్ ప్లేస్లో 38 ఇయర్స్గా వెతుకుతూ ఉన్నాడు. ఫిజికల్ హీలింగ్, నా యొక్క బాడీ హీల్ అయితే, నా శరీరం హీల్ అయితే నేను ఏదైనా చేయగలను. మొదటి వ్యక్తి ఏమో నాకు ప్రేమ దొరికితే నా జీవితం ధన్యమవుతుంది అని, నాకు ఒక మంచి భర్త దొరికితే నా జీవితం ధన్యమవుతుంది అనుకున్నది. ఈ వ్యక్తి ఏమో నాకు స్వస్థత కలిగితే, నా బాడీ హీల్ అయితే నేను చాలా గొప్పగా ఉండగలను, నాకు అది కావాల్సింది అని ఈయన కూడా రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నాడు. ఇంకోటి, మూడో వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయం. ఈ వ్యక్తి కూడా మనకు తెలుసు. ఎవరండి ఈయన? జక్కయ్య. ఈయన ఎవరు? ఈయన? ఏమంటారు? ట్యాక్స్ కలెక్టర్, సొంతపు గుర్తుదారుడుగా, అంతేనా తెలుగులో? ఓకే. సో ట్యాక్స్ కలెక్టర్ ఏం చేస్తాడు ఈయన? రోమన్ సోల్జర్స్కి లేదా రోమన్ గవర్నమెంట్కి ఇస్రాయేలీల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ఇస్తాడు. యాక్చువల్గా ఇస్రాయేలీలు, యూదులు వీళ్ళందరినీ సిన్నర్స్గా భావిస్తారు. ఎందుకంటే మాలో నుంచే వీడు మాకు వ్యతిరేకమైన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు అని ఇలాంటి వాళ్ళని వెలివేస్తారనమాట. సంఘంలో నుంచి లేదంటే సినగోగులోంచి, ఆరాధనలోంచి వెలివేస్తారు. అయినా కానీ ఎందుకు ఈ వ్యక్తి సొంత గుర్తుదారుడిగా ఉన్నాడు లేదంటే ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడంటే మనీ. ఓకే, డబ్బు చాలా వస్తుంది. ఈ జాబ్ చేస్తే డబ్బు చాలా వస్తుంది. నీ ఇష్టం వచ్చినంత నువ్వు సంపాదించుకోవచ్చు. ఓకే, నీ వాళ్ళే, కానీ వాళ్ళు ₹1 చెప్తే నువ్వు ₹4 తీసుకోవచ్చు. ఓకే, ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే నాకు డబ్బు ఉంటే అందరూ నన్ను గౌరవిస్తారు. ఒకరేమో నాకు ప్రేమ ఉంటే నన్ను గౌరవిస్తారు అనుకున్నారు. ఇంకొకరేమో నాకు స్వస్థత ఉంటే నాకు విలువ ఉంటుంది అనుకున్నారు. ఇంకొకరేమో డబ్బుంటే, ఒక పాట ఉంటుంది కదా, డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరాజు గారు అంటారు, దమ్ముంటే అప్పలమ్మనే అప్సరసని పొగడేస్తారు అన్నమాట. సో డబ్బు కోసం ఏదైనా చేస్తారు మనుషులు. అంటే డబ్బుంటే నాకు విలువ వస్తుంది, నా జీవితానికి ఒక అర్థం వస్తుంది అనుకుని బ్రతికే వాళ్ళు. ఈయన కూడా హీఈస్ ఆల్సో సర్చింగ్. ఏమనుకున్నాడంటే ఈయన మనసులో, ఒకసారి నేను యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. ఓకే, ఒకసారి నేను యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. అంతే కదా. సో ఇక్కడ చూసిన ముగ్గురు ఏదో విధంగా సెర్చ్ చేస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. బట్ దే ఆర్ సర్చింగ్ ఇన్ రాంగ్ ప్లేసెస్. ఓకే, దే ఆర్ ఆల్ సర్చింగ్ ఇన్ రాంగ్ ప్లేసెస్. వాళ్ళందరూ ఎక్కడైతే దొరకదో వాళ్ళు అనుకుంటున్నది అక్కడే వెతుకుతున్నారు. వాళ్ళకి ఎప్పటికీ అది దొరకదు. ఒకరోజు ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న కుర్రాడు పరుగులెడతా ఉన్నాడు, ఇటు అటు పరుగులెడతా ఉంటే పోలీస్ ఆయన దాన్ని గమనించి వీడెవడో పరిగెడుతున్నాడు, తప్పిపోయినట్టున్నాడు అని దగ్గరికి వెళ్ళి, అరే బాబు ఏమైంది అంటే వాడు అన్నాడంట, మా అమ్మ నాన్న తప్పారండి ఎదుగుతున్నాను. పిల్లోడు తప్పింది. ఎవడు? పిల్లోడు తప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో దిగుతున్నారు బాబు.
వీడు పోలీసు వాడు చెప్తుంది ఏంటంటే మా అమ్మ నన్ను తప్పారండి ఎదుగుతున్నాను అన్నాడు. చాలాసార్లు మనం చేసేది అదే ఏంటంటే మనం అనుకుంటున్నాం మనం ఎదుగుతున్నామని, నిజంగా ఎవరు ఎదుగుతుందో తెలుసా? దేవాతి దేవుడు. దేవాతి దేవుడు నిన్ను నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. దేవాతి దేవుడు తప్పిపోయామనుకున్న తప్పిపోయిన మనల్ని వెతకడానికి వస్తున్నాడు. మనుష్యుడు దేవుణ్ణి వెతకడాన్ని ఏమంటారు? మతం, రిలీజియన్. మనుష్యుడు దేవుణ్ణి వెతకడం, దేవుడు ఇలా ఉంటాడేమో, దేవుడు అలా ఉంటాడేమో, దేవుడు ఇక్కడ ఉంటాడేమో, దేవుడు అక్కడ ఉంటాడేమో, దేవుడు ఇలా చేస్తే నన్ను కరుణిస్తాడేమో, దేవుడు అలా చేస్తే నన్ను కరుణిస్తాడేమో, దేవుడు ఇలా మాట్లాడితే ఇలా ఉంటే నన్ను కరుణిస్తాడేమో అని మనుషులు దేవుణ్ణి వెతకడాన్ని ఏమంటారంటే మతం, రిలీజియన్. హ్యూమన్ సర్చింగ్ ఫర్ గాడ్ ఈజ్ రిలీజియన్, బట్ క్రిస్మస్ ఈజ్ గాడ్ సర్చింగ్ ఇన్ హ్యూమన్ ఫర్ హ్యూమన్. ఓకే, మనుషులు దేవుణ్ణి వెతకడం రిలీజియన్, మతం. అయితే దేవుడే మనిషిగా మనం తప్పిపోయిన మనల్ని వెతకడానికి ఈ లోకానికి రావడమే క్రిస్మస్. ఈరోజు రెండు మాటలు నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను. ఒకటి ఏంటంటే సర్చింగ్. ఏంటని? సర్చింగ్, వెతకడం. వీఆర్ ఆల్ సర్చింగ్, బట్ హూ ఈజ్ రియల్లీ సర్చింగ్? ఎవరు నిజంగా వెతుకుతున్నారు? దేవుడు నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. ఓకే, వీఆర్ సర్చింగ్, నాట్ ట్రూలీ వీఆర్ సర్చింగ్, బట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ us. నిజంగా దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే మనం చూస్తే అక్కడ రాసుంటుంది అన్నమాట. ఏమంటే ఒక మాట 4వ వచనం చదవండి. ఇక్కడ చూడండి, హిస్ ప్లాన్ ఇస్ టు గో ఆన్ దట్ వే. ఓకే, యాక్చువల్గా ఏ జ్యూ కూడా ఇది షార్ట్ కట్. సమరయ మీదుగా యోదయ నుంచి గలిలయకి సమరయ మీదుగా వెళ్ళడం అనేది షార్ట్ కట్. ఓకే, అర్థమవుతుందా? అయితే వేరే రూట్ గుండా వెళ్తారు ఎక్కువ. అంటే యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళి మళ్ళా ఆ ఊరిలో వెళ్ళి మళ్ళీ యోర్దాను నది దాటి ఇటు వస్తారనమాట. అంటే సమరయ గుండా వెళ్ళడానికి ఏ యూదుడు ఇష్టపడ్డు. ఓకే, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్లాన్లో చేసుకున్నాడు ఏంటి? ఈ టయానికి నేను అక్కడ ఉండాలి. ఏ టైం అది? మిట్ట మధ్యాహ్నం. అది ఆ బావి దగ్గరికి ఎవరు వస్తారు? ఆయన తెలుసు. ఈ సర్చింగ్, ఆయన తెలుసు ఎవరో ఒక నీళ్ళలో ఉన్నారు. ఆ నీడ్ ఏంటో తెలుసు, అవసరత ఏంటో తెలుసు. అక్కడ ఆయన ఉండవలసి ఉన్నది. ఓకే, లూకాసు వార్తలో కూడా ఏముంటది? జక్కయ్య కోసం ఏమంటాడు? జక్కయ్యతో ఈరోజు నేను నీ ఇంట ఉండవలసిన వాడను. ఉంటాను అనలేదు. ఓకే, ఐ ఎమ్ ఆల్రెడీ ప్లాన్ దట్ ఐ విల్ బీ విత్ యూ అట్ యువర్ హోమ్. ఓకే, నీతో నేను ఈరోజు ఉండాలి అని నా యొక్క ప్లాన్లో ఉంది, ఆల్రెడీ నా ఐటినరీలో ఉంది. ఓకే, he came in search of Zacchaeus. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళలేడు. ఎవరు? బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళలేడు. ఆయన్ని వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? నన్ను కోనేటిలో దింపడానికి నాకు ఎవరును లేరు. ఓకే, ఐ హ్యావ్ నో వన్ టు హెల్ప్ మీ. ఓకే, నాకు ఎవరు హెల్ప్ చేయడానికి లేరు. కానీ ఎవరు వచ్చారు? వెతుక్కుంటూ వచ్చాడు. 38 సంవత్సరాల వ్యక్తిని వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ఆ విధంగా నిన్ను నన్ను వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం నీ యొక్క నా యొక్క బలహీనతల నుంచి మనం వెతుకులాట నుంచి మనకు నిజంగా నిజమైన అర్థాన్ని ఇవ్వడానికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. మనల్ని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. రెండోది, మొదటిది సర్చింగ్. ఈ సర్చింగ్ ఫర్ us. అంటే ఆయన మనల్ని వెతుకుతున్నాడు. ఆయన మనల్ని కనుగొన్నాడు. ఎక్కడ తెలుసా? ఎక్కడ మనల్ని కనుగొన్నాడు? He found us where? ఎక్కడ మనల్ని కనుగొన్నాడు?
ఎక్కడ మనల్ని కనుగొన్నాడు? వేర్ యు ఫౌండ్ జీసస్ క్రైస్ట్? ఎక్కడ మీరు క్రీస్తుని కనుగొన్నారు? 7 గంటల పాడునా? He found us on the cross. Okay? Christmas without cross is meaningless. Okay? ఆయన మనల్ని కనుగొన్నాడు ఎక్కడ? ఆ శిలువ మీద. శిలువ మీద నిన్ను నన్ను ఆయన కనుగొన్నాడు. నువ్వు నేను పడాల్సిన బాధ, నువ్వు నేను వెతుక్కుంటూ రాంగ్ రూట్లో వెళ్ళిపోయి ఇంకా తిరిగి రాని పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన వెతుక్కుంటూ ఆ శిలువపై కనుగొన్నాడు. ఆ శిలువ మీద ఆయన కాచిన రక్తం ద్వారా నువ్వు నేను కనుగొనబడ్డాం, వెలపెట్టి కొనబడ్డాం. ఈయన అనుకున్నాడు నాకు డబ్బు విలువ ఇస్తుందని. ఎప్పుడైతే క్రీస్తుని కనుగొన్నాడో ఈ డబ్బు నాకు ఎందుకు పనికిరాదని ఏం చేశాడు? ఎవరి దగ్గరైనా నేను తప్పుగా తీసుకుంటే ఏమన్నాడు? 4 గంటలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం భాగాన్ని ఇచ్చేస్తున్నాను. వాట్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకు? హి ఫౌండ్ రియల్ జాయ్. ఓకే, ఏం కనుగొన్నాడు? తన జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇచ్చేది మనీ కాదు అని తెలుసుకున్నాడు. ఈ అమ్మాయి ఎవరైతే సమరయ స్త్రీ ఈ బావ దగ్గరికి వచ్చిందో ఆమె దేనికోసం వచ్చిందో దాన్ని మర్చిపోయింది. ఆ కొండ అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఏమన్నది? ఈయన క్రీస్తు కూడా, ఐ ఫౌండ్ క్రైస్ట్, నేను కనుగొన్నా, ఆయనే నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. నేను అనుకున్నా నేను ఇందులో దొరుకుతుందని, నా భర్త నాకు సంతోషం ఇస్తాడని నేను అనుకున్నా, కానీ నేను నిజమైన సంతోషాన్ని కనుగొన్నా, అది క్రీస్తు. ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఈ వ్యక్తి 38 సంవత్సరాలుగా ఆ యొక్క కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి ఏమన్నాడు? ఆయన తెలియదు ఎవరు నిజంగా ఆయన స్వస్థపరిచారు, మొదలు తెలియదు. అయితే తర్వాత తెలిసినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను స్వస్థపరిచింది క్రీస్తు. మీ రూల్స్ మీకున్నాయి, విశ్రాంతి దినాన్ని ఇలా నా యొక్క పరుపు ఎత్తుకొచ్చా లేదా అనేది చెప్పేది మీరుంది, నాకు ఆయనకి సంబంధం లేదు. ఆయన నాతో చెప్పాను, అది నేను చేశాను. ఓకే, దెన్ హి ఫౌండ్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకే ఏమంటాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు, ఇక పాపం చేయకూడదు. చూడండి 14వ వచనం, 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అప్పటి వరకు తనని ఎవరు స్వస్థపరిచారో తెలీదు. అయితే ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ స్టార్టెడ్ టెల్లింగ్, అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు, నన్ను స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఓకే, సో హీ ఫౌండ్ హిజ్ రియల్ హీలింగ్. ఏంటి రియల్ హీలింగ్ అంటే? పాపం నుంచి విడుదల, పాపం నుంచి విమోచన, పాపాన్ని అంటే పాపం నుంచి క్షమాపణ పొందుకున్నాడు. ఆ సమరయ స్త్రీ కూడా పాపం నుంచి క్షమాపణ పొందుకుంది. ఓకే, ఆ కలువరి సిలువలో నా యొక్క పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని కనుగొన్నాడు. ఏంటది? ఆయన మనల్ని కనుగొన్నాడు. వెతకటం దొరకటం. ఓకే, హీ సర్చింగ్ అండ్ హీ ఫౌండ్. ఆయన వెతుకుతా ఉన్నాడు, ఆయన మనల్ని కనుగొన్నాడు. ఆ కలువరి సిలువలో నిన్ను నన్ను, నీ కోసం నా కోసం ఆయన రక్తం కార్చి, నీవు నేను ఎక్కడైతే చావాలో, ఎక్కడైతే మరణించాలో ఆ ప్రదేశంలో ఆయన నీ యొక్క నా యొక్క పాపాలని భరిస్తూ ఆయన నిన్ను నన్ను కనుగొన్నాడు, కొన్నాడు. ఒక వాక్యం చూద్దాం. ఎప్పుడు ఆయన మనల్ని కనుగొన్నాడు, ఎప్పుడు మనల్ని ఆయన కొన్నాడు అంటే రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
ఆ. ఎట్లనగా మన ఉమ్. ఇంకను పాపమై ఉండగానే ఉమ్. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి చాలు చాలు. ఎప్పుడంట, ఎప్పుడు కనుగొన్నాడంట? పాపులము మనం ఇంకను పాపులమై ఉండగానే. మనం క్రిస్మస్ రోజున కొత్త కొత్త బట్టలు వేసుకోవడం వల్ల మనం పవిత్రం అయిపోం కదండి. మనం మన యొక్క అంతరంగంలో ఎలాంటి వారమో తెలిసినప్పుడు కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన కోసం ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరిచెను. మనం ఇంకను పాపులమై ఉండగానే, when we were still sinners, మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కోసం, క్రీస్తు మన కోసం ఆ కలువరి శిలువపై మరణించెను. అంతేగా అక్కడ రాసింది, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన నిమిత్తం చనిపోయాడు. అది ఆయన ప్రేమ. మనం వెతుకుతా ఉన్నాం కదా, ఇక్కడ దొరుకుతుందేమో అక్కడ దొరుకుతుందేమో ప్రేమ. ఓకే, కానీ నిజమైన ప్రేమ కలువరి శిలువలో దొరుకుతుంది. ద ఎక్స్టెంట్ ఆఫ్ గాడ్స్ ర్యాత్ అంటే దేవుని యొక్క కోపం యొక్క ఉద్రిక్తత ఎంతలా ఉంటుందో అక్కడే కనిపిస్తుంది, కలువరి శిలువ పైనే కనిపిస్తుంది. ఎందుకంటే తన ఒక్కగానే నైన ఒక్క కొడుకుని ఆ కలువరి శిలువపై చంపేయడానికి దేవుడికి ఇష్టమైంది, నీ కోసం నా కోసం. ఎందుకంటే దేవుని ఉగ్రత అంత గొప్పది. ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ గాడ్స్ ర్యాత్ ఈజ్ ఆన్ ద క్రాస్. ఓకే, దేవుని న్యాయం యొక్క ఏమంటారు ఫుల్ ఎక్స్టెంట్స్ కూడా అక్కడే కనిపిస్తుంది. దేవుని న్యాయం ఎంత గొప్పదో అక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే పాపం కోసం మరణించకుండా ఇంకేమీ ఇది లేదు, అంటే ఇంకా సేవింగ్ ఆప్షన్ లేదు. ఓకే, పాపం నుంచి మనల్ని సేవ్ చేసేది, దేవుని న్యాయం నుంచి సేవ్ చేసేది ఇంకేది లేదు, ఆ శిలువ మాత్రమే. సో గాడ్స్ ఫుల్ wrath ఈజ్ విజిబుల్ ఆన్ ద క్రాస్ అండ్ గాడ్స్ జస్టిస్ ఈజ్ విజిబుల్ ఆన్ ద క్రాస్. అంటే దేవుని యొక్క పూర్తి న్యాయం అక్కడ కనిపిస్తూ ఉంటుంది, దేవుని యొక్క పూర్తి క్రోధం అక్కడ కనిపిస్తుంది, జడ్జిమెంట్ అక్కడ కనిపిస్తుంది. ఇంకోటి ఏం కనిపిస్తుంది తెలుసా? గాడ్స్ ఫుల్ ఎక్స్టెంట్స్ ఆఫ్ లవ్, దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ అక్కడే కనిపిస్తుంది. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ ఇంకెక్కడ కనిపించదు. ఓకే, క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్. ఓకే, అక్కడే దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ నీకు నాకు కనిపిస్తుంది, నీకు నాకు దొరుకుతుంది. ఇంకోటి ఏం దొరుకుతుంది తెలుసా? ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్, ద ఫుల్ ఎక్స్టెంట్, ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్ విల్ బి విజిబుల్ ఆన్ ద క్రాస్. మన యొక్క వెల, మనం ఎంత విలువైన వారమో మనకు తెలియజేసేది క్రాస్ మాత్రమే. దెర్ ఈస్ నో ప్లేస్ వేర్ యూ విల్ ఫైండ్ యువర్ వాల్యూ మోర్ దాన్ అట్ ద క్రాస్. ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా అంత వాల్యూ నీకు దొరకదు, నాకు దొరకదు. ఎందుకో తెలుసా? దేవాతి దేవుడే ఆ కలువరి శిలువపై నీ గురించి నా గురించి మరణించడానికి సిద్ధపడ్డాడు. నిన్ను నన్ను తప్పించడానికి ఇంకేది చల్లదు. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించమని 3 సార్లు ప్రార్థన చేశాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. కానీ నో వే, ఇంక వే లేదు, ఇంకెక్కడ దొరకదు. దెర్ ఈస్ నో ప్లేస్ వేర్ యూ విల్ ఫైండ్ యువర్ ఫుల్ వర్త్, టోటల్ వర్త్. నీ యొక్క జీవితం యొక్క విలువ నిజంగా తెలుసుకోవాలంటే ఆ కలువరి శిలువ దగ్గర మాత్రమే. ఎందుకంటే దేవాతి దేవుడే నీ పక్షంగా, నీ ప్లేస్లో, నా పక్షంగా, నా ప్లేస్లో ఆ కలువరి శిలువపై మరణించాడు. ఏమేమి దొరుకుతుంది కలువరి శిలువలో? ఏమేమి దొరుకుతుంది? సంపూర్ణమైన న్యాయం, సంపూర్ణమైన దేవుని క్రోధం తెలుస్తుంది అక్కడ, సంపూర్ణమైన దేవుని ప్రేమ, సంపూర్ణంగా మన యొక్క విలువ. There is no other place. There is no other place. I request you, my dear friends. నేను అందరినీ బతిమాలుకుంటున్నాను. ఏం తెలుసా? ప్లీజ్ ఫైండ్ హిమ్ వెన్ దెర్ ఇస్ టైమ్.
ఎప్పుడైతే సమయం ఉందో ఆ సమయంలో ఆయన వెతకడం మొదలుపెట్టి ఆయన వెతుకుతున్నావు అనుకుంటున్నావేమో, ఆయన నీ కోసం వెతుకుతున్నాడు. ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. తప్పిపోయిన కుమారుడిని కోసం తండ్రి వెయిట్ చేసినట్టుగా, ఎదురు చూసినట్టుగా నీ కోసం నా కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దాన్ని మై సన్ మై డాటర్ ఎప్పుడు నా కుమారుడు కుమార్తె నాకు వస్తారు, నేను ఎంత ప్రేమ వాళ్ళ పట్ల చూపించాను, ఎప్పుడు నా ప్రేమ తెలుసుకుంటారు. దట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ సర్చింగ్, క్రిస్మస్ ఈజ్ ఫైండింగ్. క్రిస్మస్ వెతకడం, క్రిస్మస్ అంటే దొరకడం. ఈ ఫౌండ్ us ఆన్ ద క్రాస్. ఎవరైతే ఆల్రెడీ రక్షింపడ్డారో వాళ్ళ కోసం ఒక మాట నేను చెప్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నా జనులు రెండు నేరాలు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలగించుకొని ఉన్నారు. విశ్వాసులారా, మీ గురించి ఎవరైతే విశ్వాసులు కాదు వాళ్ళ గురించి కోరిచారు. విశ్వాసంగా మనం జీవజలంలో ఓట గురించి తెలుసుకుందాం. ఆ జీవజలంలో ఓట ఎత్తే ఉన్నామా, లేక నీళ్లు నిల్వని తొట్లని చెప్పుకుంటున్నామా, మన కోసం తొలిపించుకుంటున్నామా? అంటే దాన్ని వదిలేసి ఇంకా ఇంకా నాకు ఇది కావాలి అది కావాలని లోకస్తులాగా తయారైపోతున్నాము. ఈ ముగ్గురికి ఆ రోజు నిజమైన సంతోషం దొరికింది, నిజమైన జాయ్ వాళ్ళ జీవితాలు అనుభవించారు. మనం ఆ యొక్క ప్రదేశంలోనే ఉండి ఆయన యొక్క గొప్పతనాన్ని ఇంకా తెలుసుకుంటూ ఆ జీవజలంలో ఓట ఎద్దే ఉన్నామా, లేదంటే విడిచిపెట్టేస్తున్నామా, లేదంటే లోకంలో కలిసిపోతున్నామా, కాంప్రమైజ్ అయిపోతున్నామా, మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిస్మస్ ఈజ్ సర్చింగ్, క్రిస్మస్ ఈజ్ ఫైండింగ్. వీఆర్ ఆల్ సర్చింగ్. మనందరం వెతుకుతున్నాము. మనందరికీ దొరికాడా తీసుకోడు. ఇంకా నువ్వు ఫైన్ చేయకపోతే, ఇంకా నీకు దొరకకపోతే ఒకసారి సిలువ దగ్గరికి రా. అక్కడే నీ జీవితం యొక్క విలువ, అక్కడే దేవుని ప్రేమ, అక్కడే నీ జీవితంలో సంతోషం, సమాధానం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనందరూ వెతుకుతా ఉన్నాం రాంగ్ ప్లేస్. మన జీవిత కాలం అంతా వెతికినా మనం వెతుకుతున్నది దొరకదు. ఎందుకంటే రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నాం. చాలామంది వ్యసనాల్లో ఉన్నారు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, నేను బతిమాలుకుంటున్నాను. You're searching in wrong place. మద్యంలో, సిగరెట్లో, జూదంలో, వ్యభిచారంలో, ఏ విధానంలో ఏది దొరుకుతుందని ఆశపడుతున్నావు, దొరకదయ్యా. నీ జీవితాంతం వెతికినా కానీ దొరకదు. 38 సంవత్సరాలుగా వెతికాడు ఈ వ్యక్తి. తన జీవితం అంతా వ్యర్థమైపోయింది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వెతుక్కుంటూ వచ్చాడు. హీ స్టిల్ సర్చింగ్. ఆయన ఇంకా వెతుకుతానే ఉన్నాడు. నీ కోసం, నా కోసం ఇంకా వెతుకుతానే ఉన్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, నా కొడుకు నా దగ్గరికి వస్తాడని వెతుకుతా ఉన్నాడు. తప్పేం మళ్ళీ వెనక్కి వెళ్దామా? కుమారుడు తన ఆస్తినంతా
పోగొట్టుకుని ఇంకేమీ లేక నా తండ్రి యొక్క కనీసం వర్కర్లా పనిచేసినా కానీ నాకు ఆహారం ఉంటుందని మళ్ళా వెతుకుంటాను. లెట్ us repent. మనమందరం పశ్చాత్తాపడం. ప్రభువా, నువ్వయ్యా నిజమైన దేవుడు. ఈ లోకానికి, ఈ యొక్క ఊబిలోనికి, పాపపు రొచ్చులోనికి ప్రభువా నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు. నీ యొక్క దేవత్వాన్ని విడిచిపెట్టుకోవడం భాగ్యం అని ఎంచుకొని నా కోసం మీరు ఈ లోకానికి వచ్చారు. ఆ గొప్ప త్యాగాన్ని బట్టి మనం స్తుతించాలిస్తాం అని దేవుని స్తుతిద్దాం. ఆయన యొక్క సన్నిధికి వద్దాం. తండ్రి, మీకు వందనాలు. క్రిస్మస్ వెదుకుట కనుగొనుట అనే అద్భుతమైన సత్యాన్ని చరిత్ర ఆధారంగా మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు. మీరు వెదక్కపోతే మా బ్రతుకులు ఎలా ఉండేయో, ఎంత అర్థం లేనివిగా, విలువ లేనివిగా ఉండేవి. నాడు సమరయ స్త్రీ 38 ఏళ్ల నుండి పడిపోయి ఉన్న వ్యక్తి మా జక్కయ్య వారి జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. నీ ఒక్కడివే మానవ జీవితానికి విలువనివ్వగలిగిన దేవుడు. ప్రభా, మేము వెదకకపోయినా మీరే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అద్భుతమైన మీ ప్రేమకాయ మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. పండుగ మాటల్లో బాహ్య సంబంధమైనటువంటి పనులు, వస్తువులు, ధరించేవి, అనుభవించేవి మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తును హృదయంలో కలిగి ఉండడమే నిజమైన పండుగని మీరు తెలియపరిచినందుకు ప్రభువా, ప్రత్యేకించి మీరు వెదుకుట కనుగొనుట అన్న గొప్ప సత్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు, ఈ వివరణ ప్రతి మనిషిలో ఫలించినట్లు సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో